హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని చాప్టర్ 28 జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయ క్రియాశీలత గురించి తెలుసుకుందాం. ప్రభుత్వంలోని శాసన, కార్యనిర్వాహక శాఖలు తమ విధులను సరిగ్గా నిర్వర్తించినప్పుడు, ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోవాలా లేక చొరవ తీసుకుని రంగంలోకి దిగాలా? ఈ ప్రాథమిక ప్రశ్నకు సమాధానమే మన ఇవాల్టి అంశం, జ్యుడిషియల్ యాక్టివిజం. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోణంలో ఇది అత్యంత కీలకమైన అంశం. అసలు న్యాయ వ్యవస్థ తన సాంప్రదాయ విధులను దాటి ఇతర శాఖల పనిలో ఎందుకు జోక్యం చేసుకుంటుంది, దాని వెనుకున్న కారణాలేంటి, మరియు దాని పరిమితులేమిటో ఇప్పుడు మనం వివరంగా చర్చిద్దాం. సరే, ఈ ముఖ్యమైన అంశాన్ని అర్థం చేసుకోవడానికి మన ప్రయాణ ప్రణాళిక ఇది. ముందుగా, వాట్ ఈజ్ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే అసలు న్యాయ క్రియాశీలత అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించుకుందాం. ఆ తర్వాత జ్యుడిషియల్ రివ్యూ వర్సెస్ యాక్టివిజం అంటే న్యాయ సమీక్షకి, న్యాయ క్రియాశీలతకి మధ్య ఉన్న తేడాలను లోతుగా పరిశీలిద్దాం. ఎందుకంటే ఇక్కడే చాలామందికి సందేహాలొస్తాయి. తర్వాత జస్టిఫికేషన్స్ ఫ్యాక్టివిజం, న్యాయ వ్యవస్థ ఎందుకింత చురుకైన పాత్ర పోషించాల్సొస్తుందో కారణాలను చూద్దాం. అయితే దీనిపై ఉన్న అప్రహెన్షన్స్ అండ్ ఫియర్స్ అంటే ఆందోళనలను, భయాలను కూడా మనం చర్చించాలి. దీనికి వ్యతిరేకమైన ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ అంటే న్యాయ నిగ్రహమనే భావనను తెలుసుకుని, చివరగా ద సుప్రీం కోర్ట్స్ వ్యూ అంటే ఈ మొత్తం విషయంపై మన సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయమేమిటో కూలంకషంగా చూద్దాం. మొదటి విభాగం, వాట్ ఈజ్ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయ క్రియాశీలత అంటే ఏమిటి? ఈ భావనను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం దాని నిర్వచనం దగ్గర్నుంచి మొదలుపెట్టాలి. దాని పుట్టుక ఎక్కడ, ఎలా జరిగింది, మరియు భారతదేశంలో దాని ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసుకుంటూ ఒక పటిష్టమైన పునాదిని వేసుకుందాం. ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అనే పదం మొట్టమొదటగా మనకు అమెరికాలో వినిపించింది. 1947లో ఆర్థర్ స్క్లెసింగర్ జూనియర్ అనే ఒక అమెరికన్ చరిత్రకారుడు ఈ పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు. అక్కడి నుండి ఈ ఆలోచన భారతదేశానికి చేరడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ముఖ్యంగా 1970ల మధ్యకాలంలో దేశం ఎమర్జెన్సీ వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయ వ్యవస్థ మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సమయంలోనే జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్, జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ ఓ చిన్నపరెడ్డి మరియు జస్టిస్ డిఏ దేశాయ్ వంటి గొప్ప న్యాయమూర్తులు భారతదేశంలో న్యాయ క్రియాశీలతకు బీజాలు వేశారు. వారి చొరవతోనే న్యాయ వ్యవస్థ పాత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మరి ఇంతకీ ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏమిటి? చాలా సరళంగా చెప్పాలంటే, పౌరుల హక్కులను కాపాడటానికి, సమాజంలో న్యాయాన్ని నిలబెట్టటానికి న్యాయ వ్యవస్థ పోషించే ఒక చురుకైన, క్రియాశీలకమైన పాత్ర. ఉదాహరణకి, ఒక ఫుట్బాల్ మ్యాచ్లో ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోతే రెఫరీ జోక్యం చేసుకున్నట్లు. చట్టాలు చేయాల్సిన చట్టసభ, వాటిని అమలు చేయాల్సిన కార్యనిర్వాహక శాఖ తమ రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు న్యాయ వ్యవస్థ అనే రెఫరీ చొరవ తీసుకుని మీరు మీ పని సరిగ్గా చెయ్యండి అని వారిని ఆదేశించడమే న్యాయ క్రియాశీలత. ఇది జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ లేదా న్యాయ నిగ్రహం అనే భావనకి పూర్తిగా వ్యతిరేకమైనది. రెస్ట్రెయింట్లో న్యాయ వ్యవస్థ స్వీయ నియంత్రణ పాటిస్తే, యాక్టివిజంలో చొరవ తీసుకుంటుంది. అయితే జ్యుడిషియల్ యాక్టివిజంకి ఒకే ఒక్క ఖచ్చితమైన నిర్వచనం లేదు. దాన్ని అనేక కోణాల్లో చూడవచ్చు. ఉదాహరణకు, ప్రసిద్ధమైన బ్లాక్స్ లా డిక్షనరీ ఇచ్చిన నిర్వచనాన్ని చూద్దాం. దీని ప్రకారం న్యాయమూర్తులు కేవలం పాత తీర్పులకు అంటే జ్యుడిషియల్ ప్రెసిడెంట్కు గుడ్డిగా కట్టుబడి ఉండకుండా, మారుతున్న సమాజానికి అనుగుణంగా, ప్రగతిశీలమైన కొత్త సామాజిక విధానాలకు అనుగుణంగా తమ న్యాయ అధికారాన్ని వినియోగించటమే జ్యుడిషియల్ యాక్టివిజం. అంటే సమాజం ముందుకు వెళ్తున్నప్పుడు పాత చట్టాలు దాన్ని వెనక్కి లాగుతుంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకుని కొత్త మార్గాలను చూపించడం. దీనినే కొన్నిసార్లు సోషల్ ఇంజనీరింగ్ అని కూడా అంటారు. ఇతర నిర్వచనాలు జ్యుడిషియల్ యాక్టివిజం యొక్క విభిన్న కోణాలను మనకు చూపిస్తాయి. మొదటది, వ్యక్తిగత హక్కులను రక్షించడం లేదా విస్తరించడం. ఉదాహరణకు, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును సుప్రీంకోర్టు విస్తరించి అందులో గౌరవంగా జీవించే హక్కు, స్వచ్ఛమైన పర్యావరణంలో జీవించే హక్కు వంటి అనేక అంశాలను చేర్చడం యాక్టివిజం కిందకే వస్తుంది. రెండవది, న్యాయమూర్తులు చట్టాలు చేయడం. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, కొన్నిసార్లు చట్టాలు లేని చోట న్యాయస్థానాలు మార్గదర్శకాలను జారీ చేస్తాయి. అవే చట్టంలాగే పనిచేస్తాయి.
మూడవది, ఇది కొంచెం వివాదాస్పదమైనది. ప్రజా విధానాలపై న్యాయమూర్తులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను, వారి విలువలను తీర్పులలోకి తీసుకురావడం. ఇక నాలుగవది, న్యాయం చేయడానికి కొత్త సూత్రాలు, భావనలు మరియు ఉపశమన మార్గాలను అభివృద్ధి చేయడం. దీనికి అద్భుతమైన ఉదాహరణ ప్రజాప్రయోజన వ్యాజ్యం లేదా PIL. ఇప్పుడు మనం ఒక అత్యంత ముఖ్యమైన విభాగానికొద్దాం. పరీక్షలలో తరచుగా అభ్యర్థులను అయోమయానికి గురిచేసే ప్రశ్న ఇది. జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్షకు మరియు జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయ క్రియాశీలతకు మధ్య ఉన్న తేడా ఏమిటి? ఈ రెండూ ఒకేలా అనిపించినా వాటి మధ్య స్పష్టమైన, సున్నితమైన వ్యత్యాసముంది. దాన్నిప్పుడు వివరంగా, స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఈ పట్టిక మనకు ఆ తేడాలను చాలా స్పష్టంగా వివరిస్తోంది. ముందుగా ఎసెన్స్ అంటే సారాంశం చూద్దాం. జ్యుడిషియల్ రివ్యూలో న్యాయస్థానం ఒక చట్టం రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అని మాత్రమే పరీక్షిస్తుంది. కాని యాక్టివిజంలో న్యాయస్థానం ఒక అడుగు ముందుకు వేసి మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని మల్చడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఒరిజిన్ అంటే మూలం. జ్యుడిషియల్ రివ్యూ అనేది రాజ్యాంగం ఇచ్చిన ఒక అధికారికమైన శక్తి. కాని యాక్టివిజం అనేది ఇటీవలి కాలంలో న్యాయమూర్తుల తత్వం నుండి పుట్టిన ఒక అనధికారిక పద్ధతి. మూడోవది ఫంక్షన్ అంటే విధి. రివ్యూ యొక్క విధి ఒక చట్టాన్ని సమర్థించడం లేదా కొట్టివేయడం. కాని యాక్టివిజం అవసరమైతే కొత్త మార్గదర్శకాలను సృష్టిస్తోంది, కొత్త చట్టాలను రూపొందించమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తోంది. ఇక స్కోప్ అంటే పరిధి. రివ్యూ పరిధి కేవలం రాజ్యాంగబద్ధతకే పరిమితం. కాని యాక్టివిజం పరిధి చాలా విస్తృతమైనది. చివరగా పర్సెప్షన్ అంటే దృక్పథం. జ్యుడిషియల్ రివ్యూ అనేది అందరూ అంగీకరించిన సాధారణ విధి. కాని జ్యుడిషియల్ యాక్టివిజం కొన్నిసార్లు న్యాయవ్యవస్థ తన హద్దులు మీరుతోందని వివాదాన్ని సృష్టిస్తోంది. సరే, ఇప్పటివరకు యాక్టివిజం అంటే ఏంటో చూశాం. ఇప్పుడు మన మదిలో ఒక సహజమైన ప్రశ్న తలెత్తుతుంది. అసలు న్యాయ వ్యవస్థ ఎందుకు ఇంత క్రియాశీలంగా ఉండాలి? దాని అవసరమేమిటి? చట్టాలు చేసేది పార్లమెంట్, అమలు చేసేది ప్రభుత్వం కదా. మరి కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవాలి? ఈ చురుకైన పాత్రను సమర్థించే బలమైన కారణాలను ఇప్పుడు మనం అన్వేషిద్దాం. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ BL వధేరా ప్రకారం న్యాయ క్రియాశీలతకు ఇవి ప్రధాన కారణాలు. మొదటిది, బాధ్యతాయుతమైన ప్రభుత్వం దాదాపుగా కుప్పకూలడం. అంటే చట్టసభ మరియు కార్యనిర్వాహక శాఖలు తమ విధులను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైనప్పుడు ఆ ఏర్పడిన శూన్యతను న్యాయ వ్యవస్థ భర్తీ చేయాల్సి వస్తుంది. రెండవది, తమ హక్కుల పరిరక్షణ కోసం పౌరులు న్యాయవ్యవస్థవైపే ఆశగా చూడటం. ప్రజల నమ్మకం కోర్టులపై కేంద్రీకృతమవడం. మూడవది, న్యాయమూర్తులలో సామాజిక సంస్కరణల పట్ల ఉండే ఉత్సాహం. కేవలం చట్టాన్ని వ్యాఖ్యానించడమే కాకుండా సమాజానికి మంచి చెయ్యాలనే తపన. నాల్గవది, లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ అంటే శాసనపరమైన శూన్యత. కొన్ని సున్నితమైన అంశాలపై పార్లమెంట్ చట్టాలు చేయకుండా మౌనంగా ఉన్నప్పుడు ఆ ఖాళీని న్యాయవ్యవస్థ తన తీర్పులతో పూరించాల్సొస్తుంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై వచ్చిన విశాఖ గైడ్లైన్స్ దీనికి ఉత్తమ ఉదాహరణ. చివరిగా, మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 32, 142 మరియు 226 వంటి నిబంధనలు న్యాయవ్యవస్థకు విస్తృత అధికారాలను ఇస్తూ చురుకైన పాత్ర పోషించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ప్రఖ్యాత న్యాయవేత్త ఉపేంద్ర బక్షి న్యాయ క్రియాశీలతను ఎవరు ప్రేరేపిస్తారో చాలా ఆసక్తికరంగా వర్గీకరించారు. ఈ ప్రక్రియను ప్రారంభించేది కేవలం న్యాయవాదులు మాత్రమే కాదు. ఇందులో పౌర హక్కుల కోసం పోరాడే సివిల్ రైట్స్ యాక్టివిస్ట్స్ ఉంటారు, సామాజిక, ఆర్థిక హక్కుల కోసం పనిచేసే పీపుల్స్ రైట్స్ యాక్టివిస్ట్స్ ఉంటారు, మనం కొనే వస్తువుల్లో లోపాలుంటే వాటిపై పోరాడే కన్జ్యూమర్ రైట్స్ గ్రూప్స్ ఉన్నాయి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసే సిటిజన్స్ ఫర్ ఎన్వైరన్మెంటల్ యాక్షన్ బృందాలున్నాయి, న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడే బార్ బేస్డ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, అలాగే మీడియా స్వేచ్ఛ కోసం పనిచేసే సంఘాలు మరియు వీటన్నిటికీ చెందని కేవలం ప్రజా ప్రయోజనం కోసం పోరాడే సాధారణ పౌరులు కూడా ఉంటారు. దీని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే ఇది సమాజంలోని అన్ని వర్గాల నుండి వస్తున్న ఒక ఒత్తిడి. అయితే జ్యుడిషియల్ యాక్టివిజంపై కేవలం ప్రశంసలే ఉన్నాయనుకుంటే పొరపాటే. నాణేనికి రెండో వైపు ఉన్నట్లే దీనిపైన తీవ్రమైన విమర్శలు, ఆందోళనలు కూడా ఉన్నాయి. ఉపేంద్ర బక్షి వంటి గొప్ప న్యాయవేత్తలు వ్యక్తం చేసిన ఈ భయాలను ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఇవి యాక్టివిజం యొక్క సంభావ్య ప్రమాదాలను మనకు తెలియజేస్తాయి. ఇవి చాలా శక్తివంతమైన, ఆలోచింపచేసే ప్రశ్నలు. మొదటిది సైద్ధాంతిక భయాలు. అంటే న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటి చట్టసభ మరియు కార్యనిర్వాహక శాఖల అధికారాలను హరిస్తోందా? రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తోందా? రెండవది జ్ఞాన సంబంధిత భయాలు. సంక్లిష్టమైన ఆర్థిక, పర్యావరణ, శాస్త్రీయ విషయాలలో న్యాయమూర్తులకు తగినంత పరిజ్ఞానం ఉంటుందా?
చట్ట నిపుణులు ఆర్థిక విధానాలపై ఎలా తీర్పు చెప్పగలరు? మూడవది నిర్వహణ భయాలు. ఇప్పటికే కోర్టులలో కోట్లలో కేసులు పేరుకుపోయుండగా ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు అదనపు భారం కాదా? నాల్గవది చట్టబద్ధత భయాలు. ఒకవేళ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చెయ్యకపోతే న్యాయ వ్యవస్థ గౌరవం ఏమవుతుంది? ప్రజలకు దానిపై నమ్మకం పోదా? చివరిగా అతి ముఖ్యమైనది ప్రజాస్వామ్య భయాలు. ప్రజలచే ఎన్నుకోబడని న్యాయమూర్తులు, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం యొక్క విధులను చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఈ యాక్టివిజం ప్రజాస్వామ్యాన్ని పోషిస్తుందా, లేక దాని భవిష్యత్తును నాశనం చేస్తుందా? జ్యుడీషియల్ యాక్టివిజంకి పూర్తిగా వ్యతిరేకమైన తత్వం జ్యుడీషియల్ రెస్ట్రెయింట్ అంటే న్యాయ నిగ్రహం. యాక్టివిజం అంటే ముందుకు వెళ్లడమైతే, రెస్ట్రెయింట్ అంటే వెనక్కి తగ్గి ఆలోచించడం. ఈ అంశంపై ఒక సమతుల్యమైన అభిప్రాయం ఏర్పరచుకోవడానికి ఈ భావనను అర్థం చేసుకోవడం చాలా అవసరం. జ్యుడీషియల్ రెస్ట్రెయింట్లోని కీలక భావన గౌరవం. న్యాయమూర్తులు తమ అధికారాన్ని వినియోగించటంలో స్వీయ పరిమితులు విధించుకోవాలి. ఎందుకంటే ప్రజలచే ఎన్నుకోబడిన చట్టసభ, కార్యనిర్వాహక శాఖల నిర్ణయాలను వారు గౌరవించాలి. ఈ తత్వం ప్రకారం న్యాయమూర్తి పని చాలా స్పష్టంగా ఉంటుంది. చట్టమేమిటో చెప్పడమే, కాని చట్టం ఎలా ఉండాలో చెప్పడం కాదు. ఈ తేడాయే న్యాయ నిగ్రహానికి మూలం. న్యాయమూర్తులు తమ వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ విశ్వాసాలు తమ తీర్పులను ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. న్యాయ నిగ్రహం అనే తత్వానికి కొన్ని బలమైన పునాదులున్నాయి. దీన్ని సమర్థించేవారు చెప్పేది ఏంటంటే, మొదటిది, న్యాయమూర్తులు ప్రజలచే ఎన్నుకోబడరు, కాబట్టి వారి వ్యవస్థ ప్రాథమికంగా అప్రజాస్వామికమైనది. అందువల్ల వారు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వ శాఖలను గౌరవించాలి. రెండవది, అధికారాల విభజన సిద్ధాంతాన్ని తప్పనిసరిగా గౌరవించాలి. ప్రతి అంగం తన పరిధిలోనే పనిచేయాలి. మూడవది, సమాఖ్యవాదం ప్రకారం కేంద్రం రాష్ట్రాలను గౌరవించినట్లే న్యాయస్థానాలు కూడా ఇతర శాఖలను గౌరవించాలి. నాల్గవది, న్యాయస్థానం తన నిధుల కోసం పార్లమెంట్పై, తన తీర్పుల ఆమోదం కోసం ప్రజలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది తన పరిమితులను గుర్తించి మెలగాలి. ఐదవది, చట్టమనేది హేతువుకు, తీర్పుకు సంబంధించింది కాని రాజకీయాలు, అధికారానికి కాదు. న్యాయమూర్తులు రాజకీయాలలో తలదూర్చకూడదు. మరి ఈ యాక్టివిజం, రెస్ట్రెయింట్ అనే రెండు భిన్న ధృవాల చర్చపై భారత సుప్రీంకోర్టు స్వయంగా ఏమంటోంది? 2007లో ఒక మైలురాయిలాంటి తీర్పులో సుప్రీంకోర్టు కొన్ని స్పష్టమైన, కఠినమైన పరిశీలనను నిర్దేశించింది. దాని సందేశం ఒక్కటే: హద్దులు దాటవద్దు. సుప్రీంకోర్టు చాలా నిక్కచ్చిగా, ఎలాంటి దాపరికం లేకుండా చెప్పింది. జ్యుడీషియల్ యాక్టివిజం పేరుతో న్యాయమూర్తులు తమ పరిమితులను దాటి రాష్ట్రంలోని మరొక అంగానికి, అంటే శాసనసభ లేదా కార్యనిర్వాహక శాఖకు చెందిన విధులను చేపట్టడానికి ప్రయత్నించకూడదు అని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు కార్యనిర్వాహక లేదా శాసనపరమైన విధులను నిర్వర్తించడానికి ప్రయత్నించడం స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధమని, అది ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. తన వాదనకు మరింత బలం చేకూర్చడానికి సుప్రీంకోర్టు బెంచ్ ప్రఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త మాంటెస్క్యూ రాసిన ది స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథాన్ని ఉటంకించింది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ అంగాల మధ్య స్పష్టమైన అధికారాల విభజన ఉందని, రాష్ట్రంలోని ప్రతి అంగం ఇతరులను గౌరవించాలని మరియు ఇతరుల అధికార పరిధిలోకి చొరబడకూడదని గుర్తుచేసింది. అధికారాల విభజన అనేది ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైన, కాలపరీక్షకు నిలిచిన సూత్రమని నొక్కిచెప్పింది. ఈ స్లైడ్ సుప్రీంకోర్టు యొక్క ఆత్మవిమర్శనను, తన పరిమితులపై తనకున్న స్పష్టమైన అవగాహనను చూపిస్తోంది. కోర్టు 3 ముఖ్యమైన విషయాలను బహిరంగంగా అంగీకరించింది. మొదటిది, ప్రభుత్వ విధులను, ఉదాహరణకు ఒక రోడ్ ఎలా వేయాలి లేదా ఒక ప్రాజెక్ట్ ఎలా నిర్మించాలి అనే విషయాలను నిర్వర్తించడానికి న్యాయ వ్యవస్థకు అవసరమైన నైపుణ్యంగాని, వనరులుగాని లేవు. రెండవది, ఒకవేళ ప్రభుత్వం విఫలమైతే దానికి సరైన పరిష్కారం తరువాతి ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చడమే కాని న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం కాదు. మూడవది, ఇతర అంగాలు సరిగ్గా పనిచేయడం లేదని విమర్శ కోర్టులలో పేరుకుపోయిన లక్షలాది కేసుల బకాయిల కారణంగా తమకు కూడా వర్తిస్తుందని నిజాయితీగా అంగీకరించింది. ఇది చాలా కీలకమైన, ఆలోచింపజేసే వాదన. న్యాయ నిగ్రహం పాటించడం ద్వారానే న్యాయ వ్యవస్థ తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోగలదని కోర్టు వాదించింది. ఎందుకంటే న్యాయమూర్తులు ఇతర శాఖల పనిలో పదే పదే తలదూర్చినప్పుడు అది సహజంగానే రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల నుండి విమర్శలకు, జోక్యానికి దారితీస్తుంది. ఇది చివరికి న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్ర్యానికి ముప్పుగా పరిణమిస్తుంది. కాబట్టి తమ స్వేచ్ఛను, గౌరవాన్ని కాపాడుకోవడానికైనా సరే న్యాయ వ్యవస్థ నిగ్రహం పాటించటం చాలా అవసరం అని కోర్టు అభిప్రాయపడింది. సరే,
ఇప్పటివరకు మనం జ్యుడిషియల్ యాక్టివిజం, దానికి వ్యతిరేకమైన జ్యుడిషియల్ రిస్ట్రెయింట్, వాటి సమర్థనలు మరియు విమర్శల గురించి చాలా వివరంగా చర్చించాం. ఇప్పుడు ఈ అంశంలోని అత్యంత ముఖ్యమైన పాయింట్లను ఒకసారి క్లుప్తంగా పునశ్చరణ చేసుకుందాం, అంటే రీక్యాప్ చేద్దాం. మనం నేర్చుకున్న ముఖ్య విషయాలు: జ్యుడిషియల్ యాక్టివిజం ఇది హక్కులను పరిరక్షించడానికి న్యాయ వ్యవస్థ పోషించే ఒక చురుకైన పాత్ర. రివ్యూ వర్సెస్ యాక్టివిజం. రివ్యూ చట్టబద్ధతలు పరీక్షిస్తే, యాక్టివిజం సామాజిక శ్రేయస్సు కోసం చట్టాన్ని మలుస్తుంది. సమర్థన. ప్రభుత్వ వైఫల్యాలు మరియు హక్కుల పరిరక్షణ అవసరం నుండి ఇది ఉద్భవిస్తుంది. ఆందోళనలు. ఇది అధికారాల విభజన, ప్రజాస్వామ్య చట్టబద్ధతపై తీవ్రమైన ప్రశ్నలను రేకెత్తిస్తుంది. జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ ఇది ఎన్నుకోబడిన శాఖల పట్ల గౌరవాన్ని నొక్కిచెప్పే వ్యతిరేకతత్వం. చివరిగా సుప్రీంకోర్టు వైఖరి రాజ్యాంగ సమతుల్యతను, తమ స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి నిగ్రహాన్ని బలంగా సమర్థిస్తుంది. ఈ అంశాలు మనకు ఈ క్లిష్టమైన విషయంపై ఒక పూర్తి చిత్రాన్ని అందిస్తాయి. మేము మిమ్మల్ని ఈ చివరి ఆలోచనతో ఒక ప్రశ్నతో వదిలివేస్తున్నాము. ఒక ఆధునిక సంక్షేమ రాజ్యంలో అణగారిన వర్గాలకు న్యాయం అందించడానికి అవసరమైన క్రియాశీలతకు మరియు రాజ్యాంగ క్రమాన్ని, అధికారాల విభజనను నిలబెత్తడానికి అవసరమైన నిగ్రహానికి మధ్య న్యాయ వ్యవస్థ ఆ సరైన సమతుల్యతను, ఆ స్వర్ణ మధ్యమ మార్గాన్ని ఎలా సాధించగలదు? ఈ సమతుల్యతను కనుగొనడమే నేటి భారత న్యాయ వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. దీనిపై ఆలోచించండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.